వీళ్ళతిలోకి సుందరి అది మొదలుపెట్టినప్పుడే మేము అదే అనిపించింది, ఈ సినిమాలుకి భిన్నంగా ఏదో తీయాలి, బాస్ కాల్చిస్తే తీయాలి అని అనుకుని జగదేకుడు అతిలోక సుందరి కథ రెడీ చేస్తే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఆ తర్వాత ఆయన కూడా 1.5 month 2 months ఈ కథ మీద కూర్చున్నారు. దాదాపు ఆ కథ మీద 27 మంది రైటర్స్ వర్క్ చేశారు. 27 మంది 27 మంది పరచూరి బ్రదర్స్ తప్ప మిగతా వాళ్ళు అందరూ వర్క్ చేశారమ్మా. సత్యానంద్, అల్లమూరి వీరేంద్రనాథ్, జింజాల, తమిళియన్స్ ఎంతోమంది. అట్లాగే అది స్టిల్ రికార్డ్స్ అన్నీ కొట్టిందమ్మా. ఎన్నో సెంటర్లలో 100 రోజులు 200 రోజులు కూడా ఆడింది. థియేటర్లో మోకాల వరకు నీళ్ళల్లో కూడా కూర్చుని చూసారంటే ఒక తుఫాను ఆంధ్రప్రదేశ్ని వణికిస్తున్నా సరే ఎంటర్టైన్మెంట్ అది ఇచ్చిందంటే ఎంత గొప్పతనం అది, ఎంత గొప్పతనం. అలాగే అప్పటి నుంచి మొదలయ్యి చిరంజీవి గారికి నాకు ఎనలేని ఫ్రెండ్షిప్, అది వెళ్ళలేని ఫ్రెండ్షిప్ అంటాను సార్ నేనైతే. వెళ్ళలేని ఫ్రెండ్షిప్ నిజంగా అండి. 4 సినిమాలు చేసామమ్మా. 3 సినిమాలు అయితే అసలు అమోఘం. జగదేక వీరుడు చూడాలని ఉంది, జై ఇంద్ర అమ్మ ఇంద్ర, ఈ 3 ఆణిముత్యాలు, తర్వాత జై చిరంజీవి అది కూడా బాగానే. ఎస్, ద రేంజ్ దట్ ద ఫిల్మ్స్ హ్యావ్, అంటే మీరు ఎంత హంబుల్గా ఎలా ఉండగలుగుతారా అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుందండి. ఒక స్థాయిలో పతాక స్థాయిలో మీరు రికార్డులు చూశారు, అంతే స్థాయిలో సింపుల్గా ఈ సినిమా ఆడలేదు అనే అంత సింపుల్గా తీసుకోగలిగారు. ఎలా తీసుకున్నారు మీ కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత సాధించని సినిమాల్ని? నాకు ముందే కొద్దిగా సినిమా మొదలుపెట్టగానే కొంతకాలం అయిన తర్వాత అనుమానం వస్తుందమ్మా, ఏదో కొద్దిగా మన టేస్ట్లో లేకుండా పక్కకి వెళ్తూ ఉంది అని. అలాంటప్పుడు అది మెంటల్గా ప్రిపేర్ అవుతాను నేను కూడా ముందుగానే. ఓహో, ఇది మన దారిలో లేదు, దీనికి ఖర్చు అంటే ఇవాళ ఖర్చు అదుపు చేయలేము, దీన్ని అలా వదిలేసేయటమే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అని అనుకుంటాం. సో ముందే ప్రిపేర్ అయిపోయారు కాబట్టి అది బాక్స్ ఆఫీస్ దగ్గర దాని నంబర్స్, దాని రాబడులు ఎఫెక్ట్ చేయలేదు మిమ్మల్ని? చేయలేదమ్మా. బాగా వర్స్ట్ అయిన అయ్యాంలే, మనం కూడా సినిమాల మీద సినిమాలు తీసి ఒక 2 years 3 years రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నా. ఆ టైంలోనే మా పిల్లలు వచ్చారు. వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్ తీసుకొచ్చారు, ఈ సినిమా తీయాలి అని. నాగి డైరెక్ట్. చూడండి అమ్మా, ఇప్పటికీ మీరు కూడా నాలాగానే చిన్న చిన్న అకౌంట్లు ఇది. అప్పటికి వీళ్ళు స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీకి మీరు మీట్ అయిపోయారు వాళ్ళు కూడా. వెన్ దే స్టార్టెడ్ చాలా డిఫరెంట్ సినిమా తీశారు. ఇప్పుడు బాణం వాజ్ అన్ అమేజింగ్ ఫిల్మ్, నాకు ఎంత ఇష్టమో బాణం. సీతారామం కూడానమ్మా వాళ్ళు తీసుకొచ్చి నాకు అప్పచెప్పిన స్క్రిప్టే. డాడీ హను బాగా చెప్పాడు డాడీ, విన్నాను, నిజంగానే అందులో విషయం ఉందమ్మా, కూర్చుంటే మనకు వర్కౌట్ అవుతుంది అని ఒక 2-3 months వరుస పెట్టి కూర్చున్నాను నేను హను. అందుకనే అది ఆ సినిమా ఆ షేప్కి వచ్చింది. స్వప్న కానీ స్వీటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అసలు, ఎక్కడ ఏ విషయంలోనూ. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సినిమా ఇండస్ట్రీలో లెగసీ ఆర్ వారసత్వం ఇవి మేము చూస్తూనే వచ్చాం, కానీ ఒక ఇంటి నుంచి వచ్చినటువంటి వారసత్వంలో, నేను ఇక్కడ జెండర్ అనట్లేదు సార్, ఇంకా చాలామందితో పోటీ ఏమో, కానీ మీ అమ్మాయిలు వేరు సార్, మీ అమ్మాయిలు బంగారాలు. ది వే దట్ దే హ్యావ్ పుణికి పుచ్చుకోవడం, అంటే వ్యాపార సూత్రాలని, ఏ సినిమాకి ఉన్నటువంటి కళాత్మకతని, వ్యాపార సూత్రాలని వీళ్ళు సంగమించి మేళవించినట్టు నాకు తెలిసి ఇంతవరకు జరగలేదేమో అనుకుంటున్నాను సార్. నేను అదే అనుకుంటాను, ఖచ్చితంగా నేను అదే ఫీల్ అవుతాను. నా పిల్లలు కదా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఈ కల్కికి అయితే 3 years నాన్ స్టాప్గా కష్టపడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అని అనిపించింది. అది ఎవడే సుబ్రహ్మణ్యంతో ప్రారంభమై ఉండాలి, అంటే ఆ గురి
పిల్లలు వాళ్ళ అభిరుచి, అవునమ్మా. నాగి కుటుంబంలోకి అల్లుడై రావడం, అక్కడి నుంచి ఒక ఇక దిశ మారింది అనుకుంటున్నాను నేను. జాతిరత్నాలు తీసేటప్పుడు కూడా వాళ్ళిద్దరూ నాగీతో కలిసి తీశారు మా జాతిరత్నాలు. జాతిరత్నాలు అనేది అసలు ఎలాంటి సినిమా అమ్మ అది కూడా. సార్ అది కోవిడ్ తర్వాత తెరలు తెరుచుకుంటే మళ్ళీ ఒక తెరలుగా నవ్వి తెరలుగా మళ్ళీ రాసుకోవచ్చు అన్నట్టుగా తయారైన సినిమా. ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ జాతిరత్నాలు దత్ గారు. ఐ కాంట్ టెల్ యూ. థియేటర్కి వెళ్ళి కూర్చుని ఏడ్చాను నేను. ఆ సినిమా నవ్వించిన సినిమా అయినా కూడా ఐ వాజ్ క్రైయింగ్. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రోజు మనం సినిమా ఇండస్ట్రీ చూస్తుందా, థియేటర్కి జనాలు వచ్చి కూర్చోగలిగే రోజు ఒక పాండమిక్ తర్వాత జరుగుతుందా అనుకున్నాం. మనం ఇప్పుడు మహానటికి వద్దాం. దిస్ ఇస్ అగైన్ ఇండియన్ సినిమాస్ ప్రైడ్. టుడే మేము కల్కి గురించి ఎంత గర్వంగా చెప్పుకుంటామో, ఒక మహానటి, ఒక సీతారామం, వీటి గురించి కూడా చెప్పుకోవాలి. మహానటికి ముందు, మహానటి తర్వాత నేను అనేంత స్థాయిలో సినిమా తీశారు సార్. దాట్ ఈస్ ఆల్వేస్ అ ప్రైడ్. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ సినిమా వెనక్కి తిరిగి? నిజంగానమ్మా, ఆ రెండు సినిమాలు కూడా మహానటి, సీతారామం, ఆ రెండు గ్యాప్లో తీయటం కాదమ్మా. అసలు సినిమా అంటే ఇదేనేమో అన్న లెవెల్లో తీసింది. వీళ్ళు ఇలా కాక ఇంకో రకంగా సినిమా తీయలేరా అనిపించింది సార్. ఏంటి సింపుల్గా వీళ్ళు సినిమాలు చేయలేరా అని. చాలా చాలా గొప్పగా తీస్తే సినిమాలమ్మా రెండు. ఒక విషయం చెప్పండి సార్, ఒక సూత్రం, వ్యాపార సూత్రం, మనం కమర్షియల్ ఎలిమెంట్, ఇదిగో ఇంత పెడుతున్నాం, ఇంత వస్తుంది, దీనికి ఎంత మనం చేయాలి అనే లెక్కలేవో ఉంటాయి కదా. ఈ పిల్లలు కళల కంటెంటే ఒక డ్రీమ్ బియాండ్ ఇండియన్ స్క్రీన్స్ కంటెంట్ మీకు ఎలా అనిపించేది? నేను ఎక్కడ వీళ్ళకి పబ్లిసిటీలో కానీ బడ్జెట్లో కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదమ్మా. మీరు రిస్ట్రిక్షన్స్ పెడితే పాడైపోతారమ్మా, ఎటు కాకుండా అయిపోతుంది. మీరు ఓపెన్గా తీసేయండి, పర్వాలేదు, నేనున్నాను కదా, చూసుకుందాం. అంతకు తప్ప మీరేమి కాంప్రమైజ్ అయ్యి ఇది అది అని అనుకుని 2 గంతులు వేయద్దు అని చెప్పాను. అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ పిక్చర్గా తీశారన్నమాట. వాళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. హ్యాట్స్ ఆఫ్ అండ్ అమేజింగ్ స్ట్రెంగ్త్ సార్. పర్ఫెక్షనిస్ట్లు అండి బాగా. ఏం పర్ఫెక్షనిజం అండి అది? హౌ? కొన్ని చూసి చూడనట్టుగా వెళ్ళాలమ్మా అని మీరు ఎప్పుడైనా సలహా ఇచ్చారండి ఆడపిల్లలిద్దరికి? లేదండి, నేను ఇప్పుడు ఇవ్వలేదమ్మా అసలు. మీరు అనుకుందే తీస్తున్నారు కదమ్మా, ఇంకేంటిది ఏంటి కాదు డాడీ, కొద్దిగా ఎక్కువైంది. ఎక్కువైతే అవుతుందమ్మా, దానికి ఏంటి సమస్య ఏముంది పెద్ద. సో రక్తం నుంచి వచ్చింది అది. ఓకే.